దేశంలో ఉన్న ప్రజలందరూ సాయంత్రం 7:30 అయిందంటే టీవీ దగ్గర అతుక్కుపోతారటండి కంపల్సరీగా. ఆ టీవీ సీరియల్ మధ్యలో చిన్నపిల్లడు ఏడుస్తున్నాడట. భర్త అన్నాడు, సీరియల్ మధ్యలో డిస్టర్బ్ కాకూడదు, వాడి ఆడవకుండా ఏదో ఒకటి చేయి. పక్కకి తీసుకెళ్ళింది, ఏదో బిస్కెట్లు పెట్టింది, మరలా తీసుకొచ్చింది. మరలా 2 నిమిషాల తర్వాత వాడు ఏడుస్తున్నాడు. పక్కకి తీసుకెళ్ళింది, మరి ఏం చేసిందో తెలియదు. తాను కూడా వచ్చింది, కూర్చుంది. 8:30 ప్రాంతంలో భోజనాన్ని కూర్చునే ముందు చిన్నోడు కనపట్లేదు. ఏంటి, వాడి ఆడవకుండా ఏదో ఒకటి చేయమన్నావు కదయ్యా, చేశానయ్యా, ఇంకెప్పటికీ వాడి ఆడవడయ్యా. ఏం చేసావు నువ్వు? వాడి అన్నడు ఆడవకుండా గొంతు బిసికి చంపానయ్యా. దైవజనమా, సీరియల్ దగ్గర కట్టుకోవద్దు, సినిమాల దగ్గర కట్టుకోవద్దు, సినిమా హాల్ దగ్గర కట్టుకోవద్దు. దుమ్ము ధూళిగా పిలువబడుతున్న లోకంలో కట్టుకోకుండా మీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనలో మీరు కట్టుకుంటే మీరు రాజులవుతారు, మీ పిల్లలు రాజులు అవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు.